ఓం నమ శివాయ. ఒక్కసారి పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మ యొక్క స్వధర్మాన్ని స్క్రీన్ మీద వేస్తున్నాము. సో వినేవాళ్ళు, ఒకవేళ యూట్యూబ్ ద్వారా రికార్డింగ్ వినేవాళ్ళు కూడా, ఇది అరగంటే ఉంటుంది కాబట్టి ఆ సమయానికి కొంత అభ్యాసం చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాక్టికల్ లైఫ్ సులువైపోతుంది. ఎందుకంటే ఆ టైంకి ఆత్మే ఇండికేషన్ వేసేస్తుంది. వేసినప్పుడు మీరు నెక్స్ట్ ఏదైతే ప్రొసీజర్ చెప్పుకుంటున్నామో మనము, ఆ సంతోషం శాశ్వతంగా ఉండడానికి భగవద్గీతలో ఏదైతే స్థిత ప్రజ్ఞ అన్న పదాన్ని వాడారో, అది ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మెయిన్ స్వధర్మంలో ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఏం జరుగుతుందా అన్నదే మనం కర్మ ఫిలాసఫీ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. సో అందుకే చెప్పాం, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉండదు. అన్ని సమస్యలకి భగవానుడు ఒకే పరిష్కారం చెప్పారు. విషాదంలో ఉన్న అర్జునుడికి ఆత్మని తెలుసుకుని ఆత్మ ఎలా పనిచేస్తుంది, కర్మల గుహ్యగతి ఇలా చెప్తూ వెళ్ళారు. సో మేమేంటంటే మీకు అర్థం కావాలి అని చెప్పేసి నిజ జీవితంలోని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసి మేము ఏదైతే ప్రయోగం చేశామో అది మీకు చెప్తున్నాం. సో భగవద్గీతలో ఏంటంటే అక్కడ థియరీ ఉంటుంది. సో ఆత్మని తెలుసుకుని ఆ తర్వాత ఈ తాబేలు ఉదాహరణ గాని, ఒకవేళ నిరాకారుని తలుచుకోలేకపోతే భక్తి ద్వారా రావడము, సో అది ఏ రకంగా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మెయిన్ బేసిక్ ఫౌండేషన్ మనకి ఈ ఆధ్యాత్మిక ప్రస్థానాలు వెళ్ళాలంటే మన ఆత్మాన స్థితి, దాని క్వాలిటీస్ తెలుసుకోవడమే. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో చేసేటప్పుడు కళ్ళు తెరిచి చెయ్యండి. ఎందుకంటే మనం కర్మయోగులు అవ్వాలి అని అంటే ఆ సమయానికి మనం ఆత్మ ఇండికేషన్ వేసి ప్రాక్టికల్కి తేవాలంటే అభ్యాసం కూడా కళ్ళు తెరిచే చెయ్యాలి. ఒకవేళ ఏమైనా కళ్ళు నీరసంగా ఉండి వర్క్ వల్ల ఉంటే కళ్ళు మూసుకుని చేసినా కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ మన సోల్ కాన్షియస్నెస్ స్టేజ్ని, అంటే ప్రాక్టికల్గా ఏం చేయాలని చెప్తున్నామో ఆ టైంకి చేయగలగాలి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో శివ పరమాత్మని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా విజువలైజ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చారు, వీళ్ళ మొహాలు ఎదురుగొచ్చేసాయి, ఇంకేవో వినిపించాయి అని ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఆ రకంగా చేయండి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో భక్తి మార్గంలో నోటి ద్వారా జపం చేసినట్టు చెయ్యొద్దెవరు, ఆలోచనలు చెయ్యాలి. సో ఆత్మ తన తండ్రి శివ పరమాత్మ అన్న చోట ఫిక్స్ అవ్వాలి.
నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ రకంగా మనం స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరించినప్పుడు ఈ కర్మల యొక్క చక్రం నుంచి బయటకు వస్తాం. సో ఈ రోజు ఈ స్థితిలో గనక ఉన్నప్పుడు ఏదైనా మనం చేసుకున్న కర్మ ముందుకొచ్చినప్పుడు దాని ప్రభావం మన మీద పడదు. అందుకే అన్నిటికీ పరిష్కారం సాంఖ్య, యోగ. సాంఖ్య అంటే జ్ఞానము, జ్ఞానము ఆధారంగా భగవంతుని తెలుసుకోవడం. సో విషాదానికి అదే పరిష్కారం చెప్పారు. సో ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకోవడము. సో ఆ వెళ్ళేటప్పుడు మన పాప పుణ్యాలు, సంస్కారాలు తీసుకుని వెళ్తారు. సో కాబట్టి ఇక్కడ మనము పాప పుణ్యాల మీదే కాకుండా సంస్కారాల మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకు అంటే జన్మలు అన్నవి సంస్కారాల ఆధారంగానే నిర్ణయించబడుతున్నాయి. సో మనం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఏ రకంగా ఈ సంబంధాలు తయారవుతున్నాయి ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎవరికైనా అర్థం కాకపోతే గ్రూప్ లో కానీ పర్సనల్ గా కానీ నాకు మెసేజ్ పెట్టండి. సో మన సంస్కారాలు ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో వాళ్ళు కుటుంబ సభ్యులు అవుతారు. సో సంస్కారాలు మ్యాచ్ అవ్వడము ప్లస్ మన పాపం గాని పుణ్యం గాని దాని మీద మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో మనం ఎక్కడొచ్చి ఆగాము అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో ఈ రోజు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ఆ చేసుకున్న పుణ్యానికే వచ్చాం, కానీ వర్తమానంలో ఏం చేస్తున్నాం అన్నదే ఇక్కడ పాయింట్. సో నిన్న మనం దృష్టి ద్వారా సృష్టి, మన దృష్టికోణం ద్వారానే సృష్టి ఉంటుంది అని లాస్ట్ నేను నిన్న క్లాస్ ఎక్కడ ఆపానంటే వరదానాల దగ్గర ఆపాను. సో ఆ వరదానాలు ఏంటన్నది జస్ట్ ఒక లిస్ట్ పోస్ట్ చేశాను మీకు గ్రూప్ లో, మన వాట్సాప్ గ్రూప్ లో. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్కి వచ్చినప్పుడు ఏవైతే సంబంధాల మధ్యలో మనకు సమస్యలు అనిపిస్తున్నాయో, స్నేహం అన్నది లేకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అది తల్లి పిల్లలే అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇంట్లో స్థూలంగా ఆహారం వండడం అనే కాకుండా జ్ఞాన భోజనాన్ని, సంకల్ప భోజనాన్ని కూడా పెట్టాలి అని మనం తెలుసుకున్నాం పాత ఎపిసోడ్స్ లో. సో దాని గురించి ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్ గా చేసేటప్పుడు పిల్లల విషయానికి వచ్చేటప్పుడు వాళ్ళ ఆజ్ఞాకారులు అన్న ఆలోచన చేస్తాము. తర్వాత ముందు మనము ఆజ్ఞాకారులం అవుతాము తండ్రికి. మనలో సంస్కారం వచ్చినప్పుడు బయట మార్పు అన్నది వస్తుంది. సో ఏది చేసినా మనం చెయ్యాలి, బయట చేయడం అన్నది కాదు. ఎందుకంటే మన దృష్టి ద్వారా సృష్టి తయారవుతారు. సో పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు బయట మనకి ఏదైతే టెన్షన్ అనిపిస్తోందో వాళ్ళ ఇంటికి సురక్షితంగా రావాలని కానీ ఇంకే విషయాలైనా కానీ ఆ పిల్లలు బయట ఏం చేసి వస్తున్నారన్న విషయము వాళ్ళ నుంచే వినాలి, ఇంకా వేరే పద్ధతి లేదు. మూడో వ్యక్తుల నుంచి ఇంకెక్కడి నుంచో వినే కన్నా. సో అలా వినాలి అని అంటే పిల్లలతోటి తల్లిదండ్రులకు ఆ ఫ్రెండ్షిప్ ఉండాలి, ఆ స్నేహం అన్నది ఉండాలి. సో మా ఇంట్లో ఇది సాధ్యం కాదు, పెట్టదు, ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవే, ఇప్పుడు మొదలు పెట్టాలి. సో ఈ రోజు అందరిచ్చే కంప్లైంట్ ఏంటంటే పిల్లలు ఎక్కువ మటుకు ఫ్రెండ్స్ చెప్పినట్టే వింటారు, తల్లిదండ్రుల మాట ఎక్కడ వింటున్నారు. సో ఎందుకు ఫ్రెండ్స్ చెప్పినట్టు మాట వింటున్నారు అని అంటే ఫ్రెండ్స్కి వెళ్ళి ఏదైనా పిల్లలకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రోజుల్లో. వాళ్ళ ఎగ్జామ్స్ అని, టెన్షన్స్ అని, అక్కడ మళ్ళీ కాంప్లికేషన్స్, ఫ్రెండ్స్, గ్రూపిజం, ఇవన్నీ చాలా వాళ్ళు అండర్గో అవుతున్నారు. ఏదైనా సమస్య చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఓపిక్గా వింటారు. విని వాళ్ళు రైట్ డిసిషన్ సలహాలు ఇస్తారా, రాంగ్ సలహాలు ఇస్తారా, వాళ్లకు జీవితంలో అనుభవం లేదు కాబట్టి ఇక వాళ్ళ టైంకి ఏం సలహాలు ఇస్తారో తెలియదు. సో అదే ఫ్రెండ్షిప్ ఇక్కడ తల్లిదండ్రులు గనక మెయింటైన్ చేస్తే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడమే ఇష్టపడతారు. ఎందుకంటే తల్లిదండ్రులు అయితే రైట్ డిసిషన్ తీసుకుంటారు, కానీ అది చెప్పగానే ఆవేశానికి లోన్ అయిపోయి కోపం తెచ్చుకుని ఎందుకంటే పిల్లలు ఎవరిని అడిగినా ఒకటే సమాధానం ఇస్తున్నారు. మా ఇంట్లో చెప్తే అరుస్తారు, కోపం తెచ్చుకుంటారు. ఈ అరుపులు కోపము ఫ్రెండ్స్ దగ్గర రావట్లేదు కాబట్టి అక్కడ చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం. లేదా మా లాంటి వాళ్ళు ఎప్పుడైనా సేవలకు వెళ్ళినప్పుడు మాకు చెప్పుకోవడానికి. సో ఇలాంటివి ఉన్నప్పుడు మాకు టెన్షన్ అనిపిస్తుంది కదా, బాధ్యత మాకుంది కదా, ఉంది కాబట్టి వినాలి. వాళ్ళ నుంచే వింటే అన్ని వచ్చేస్తాయి బయట. విన్న తర్వాత పరిష్కారం ఏంటి, కొన్ని సమస్యలు ఎట్లా ఉంటాయంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు.
పిల్లల విషయం అనే కాదు, డబ్బు విషయం కావచ్చు. కొన్ని సమస్యలు ఎట్లా వచ్చేస్తాయి అంటే, ఏ నిర్ణయం తీసుకుంటే ఏం పర్యవసానం వస్తుందో అన్నట్టు ఉంటది. సో ఇప్పుడు మన భగవద్గీతలో ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఇవి ప్రాక్టికల్ లైఫ్కి వస్తాయి. అంత టెన్షన్ సిచ్యువేషన్ లో మరి అంత భగవంతుడికి ఎలా కనెక్ట్ అవుతాము అని అంటే కొంత ప్రయత్నం చేయాల్సిందే. సో మీకు ఆ భగవంతుని, నేను ఆత్మని, ఇంకా అటువంటి టైంలో ఇంకా మీరు జ్ఞాన మార్గాన్ని వాడతారా, భక్తి మార్గాన్ని వాడతారా? మరి మీ యొక్క స్థితికి తగ్గట్టు భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు ఆ సమస్య యొక్క పరిష్కారం మీకు సూచిస్తుంది. అంటే మీకు కంటిన్యూస్ గా మీ మైండ్ లో ఫ్లాష్ అవ్వడం కానీ, ఇంకే మాధ్యమ అంటే మీకు అర్థమయ్యే విధంగా మీకు ఆ సంకేతం వస్తుంది. కానీ ఆలోచనల యొక్క తీవ్రత తగ్గించాలి. సో అందుకే మీకు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు అభ్యాసం చేయిస్తున్నాం. ఏ సమస్య అయినా ఇంట్లో వచ్చినప్పుడు వెంటనే అరవకుండా, ఆవేశానికి లోనవ్వకుండా ఒకే ఒక నిమిషం పాజ్ ఇచ్చి భగవంతుని తలుచుకోండి. మనకు కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నా అంటే అది వ్యక్తి కాదు, భగవంతుడే. కానీ ఉన్నారు, భాషాపరంగా చెప్పాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి అంటే నా వ్యక్తి ఎట్లా అవుతారని ఆవేశపడిపోతూ ఉంటారు. సో మనకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ భగవంతుడే. ఎందుకంటే ఎవరికి ఒకవేళ ఎవరైనా అనుభవజ్ఞులు ఉన్నా కానీ మన కర్మల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. కొంతమంది ఎంతో జీవితంలో అనుభవం ఉన్న వాళ్ళని అంటారు, కానీ తీరా టైంకి డిసిషన్ రాంగ్ పోతుంది, పర్యవసానం ఇంకేదో వస్తుంది. అరే ఎందుకు డిసిషన్ రాంగ్ పోయిందంటే వాళ్ళ వెనక ఉన్న జన్మలు కర్మలు వాళ్ళు చూడలేకపోతారు, వర్తమానాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటారు. సో మనం ఏ నిర్ణయం తీసుకుంటే ఏది కరెక్ట్ అవుతుంది, ఏది పర్యవసానం కరెక్ట్ అని ఒక తండ్రికే తెలుసు. ఎందుకు అనంటే మన జన్మ జన్మలకు తోడుండేది ఒక భగవంతుడే. ఇప్పుడు వచ్చిన వీళ్ళంతా ఏంటంటే మనం చేసుకున్న దీనికి వచ్చిన కర్మ సంబంధికులు ఈ జన్మకు ఉంటారు, నెక్స్ట్ జన్మకు ఉండరు. సో ఆత్మయాత్ర చేసుకుంటూ వస్తోంది, జన్మలు తీసుకుంటూ వచ్చినప్పుడు కొంతమందికి కొన్ని డిసిషన్స్ రైట్ అవుతాయి, కొంతమందికి రాంగ్ అవుతారు. వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం చేయబోతే మనకు రాంగ్ అవ్వచ్చేది. ఎగ్జాంపుల్ కి బిజినెస్ ఉంటుంది, ఎవరో ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటారు, వాళ్ళ క్లిక్ అవుతుంది. వాళ్ళ క్లిక్ అయింది కదా అని వీళ్ళు చేస్తారు, చేస్తే వీళ్ళ క్లిక్ అవ్వదు. మరి అదే బిజినెస్, అదే ఇన్వెస్ట్మెంట్, అదే ఇది ఉన్నప్పుడు వాళ్ళకు క్లిక్ అయింది, మనకెందుకు క్లిక్ అవ్వలేదు అని అంటే మనం చేసుకున్న పుణ్యము దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మన ఖాతాలో పుణ్యం ఖాతా ఉందంటే దానికి పర్యవసానంగా బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రాప్తులు వచ్చేస్తాయి. అది లేనప్పుడు సమస్య అవుతుంది. అది బిజినెస్ అవ్వచ్చు లేదా పిల్లలు అవ్వచ్చు. పిల్లల విషయంలో పిల్లలందరూ అదే కోచింగ్ సెంటర్లో తీసుకుంటారు ట్రైనింగ్, కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో ఇక్కడ మేము చెప్పేటప్పుడు థియరీ చెప్తాము, కానీ మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తండ్రిని అడిగి తీసుకోవడం అన్నది ఉత్తమమైన మార్గము. తండ్రే మనకు మార్గదర్శకుడు. సో ఇక్కడ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలు ఏ ఎగ్జామ్ రాసినా వాళ్ళకి సక్సెస్ రావాలి అని అనుకున్నప్పుడు వర్తమానంలో కోచింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు, ట్రైనింగ్లు ఇస్తున్నారు, మొత్తం అంతా ఎఫర్ట్ ఫ్యామిలీతో సహా పెట్టేస్తున్నారు. ఒక్కోసారి వస్తుంది, రావట్లేదు. సో ఈ వెనక ఏదైతే పుణ్యం అన్న బ్యాకప్ ఉండాలో అది పిల్లలకు ఉందో లేదో మనకు తెలీదు. సో వర్తమానంలో ఏం చేయాలంటే పిల్లల చేత కొన్ని దాన పుణ్యాలు ఇట్లాంటివి చేయిస్తూ పోవాలి. మళ్ళీ మా పిల్లలు వినరు, చెయ్యరు అని చెప్పి వ్యర్థం చెయ్యొద్దు, పిల్లల ఆజ్ఞాకారులు అని చెప్పి చెయ్యాలి. సో మీరు గమనించి చూస్తే కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఆ పిల్లల చేత చేయిస్తుంటారు. మా ఇంట్లో కూడా మా ఫాదర్ చిన్నప్పుడు మా చేత చేయించేవాడు, మా చేతుల మీద. అప్పటికి అంత అర్థం కాలేదు, కానీ ఇప్పుడు కర్మ ఫిలాసఫీ స్టడీ చేస్తుంటే అర్థం అవుతుంది. సో పిల్లలకు సంపాదన అన్నది ఉండదు కాబట్టి తల్లిదండ్రులే చూస్తారు కాబట్టి వాళ్ళ చేత చేయించాలి. వాళ్ళకి నేర్చుకునే వయస్సు అది. చెప్తే వినరు అని కాకుండా చెప్తే ఆజ్ఞాకారులు అన్న సంకల్పం చేసి ఈ రకంగా కర్మ ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ చేతుల మీదకి ఇప్పించి అలవాటు చేయాలి. వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది అప్పుడు. ఆ తర్వాత రెస్పెక్ట్, పిల్లల యొక్క భాష, వాడు వేస్ట్ ఫెల్లో, వీడు ఫాల్తూ, అది ఇది అని చెప్పి ఏదైతే భాషాపరంగా గౌరవాన్ని ఇస్తూ ఉంటారో అది కూడా కొంత సర్జాలి. ఎందుకు చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఊరికే నేను నోర్ముయి, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావని కట్ చేయకుండా అది ఎందుకు అన్న విషయాన్ని, ఎందుకు అన్న ప్రశ్నకు మీరు సమాధానం ఇస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు, సో నీకు బ్యాకప్ కింద అటు ధన సేవది ఉండాలి, ప్లస్ గౌరవము ఉండాలి.
ఆ బ్యాకప్ ఉంటే ఇది వస్తది అని చెప్పి పిల్లలకి అర్థం చేయించగలగాలి. ప్లస్ పిల్లలకి అర్థం చేయించేటప్పుడు తల్లిదండ్రులు కూడా పాటించాలి. వాళ్ళని భాష మార్చుకోమని చెప్పేసి తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ గురించి పిల్లల ఎదురుంగా తోటొచ్చే చెడ్డ మాటలు, మూతోటి ఇవన్నీ తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ పిల్లల్ని మారడం అంటే అది జరిగే పని కాదు. ఆ తరంగాలు ఎలాగో వెళ్తే ఎక్కడో వాళ్ళ భాష కూడా మారుతది. సో, పిల్లలకు బ్యాకప్ ఉందో లేదో తెలీదు కాబట్టి వర్తమానంలో వాళ్ళ చేత చేసి వర్తమానంలో ఖాతా క్రియేట్ చెయ్యొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎగ్జామ్స్ విషయానికొచ్చేసరికి మనం ఎగ్జామ్ రాసినాక భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఉంటేనే వస్తది. అంటే ఎవరిని అనుగ్రహిస్తాడాయన? సో, ఇక్కడ ఇదేంటంటే కర్మలను బట్టే పోతది. సో, భగవంతుడిని భాగ్య విధాత అంటారు. అంటే భాగ్యాన్ని రచించుకునే విధిని తెలియజేస్తాడు. ఇప్పుడు ఒక 1,00,000 మంది కాంపిటీటివ్ ఎగ్జామ్ రాశారు అంటే ఇప్పుడు నేనే బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాను. నేను ఎగ్జామ్ రాసేటప్పుడే ఒక 4,00,000 మంది రాశారు. అందులో 300 మందిని ఎంతో సెలెక్ట్ చేశారు ఆల్ ఇండియా. సో, అంతమందిలో ఈ 300 మందికి ఎందుకొచ్చిందంటే ఆ బ్యాకప్ ఉండడం వల్ల. సో, మరి ఈ 4,00,000 మంది భగవంతుడికి దండం పెట్టుకుని రాసుంటారు గదా! సో, ఈ కర్మ ఫిలాసఫీ గనక అర్థమైతే మీరు ఏది చేసినా మీకు సక్సెస్ ఒస్తది. కానీ అంతా ఫోకస్ ఏంటంటే ఏ ట్రైనింగ్ సెంటర్‌లో చేరాము, రాత్రి 10 గంటలు చదివామా, 18 గంటలు ప్రయోగం చేశామా, ఇవే చూస్తున్నారు గానీ బ్యాకప్ అనేది చాలా అవసరం. సో, ఈ రకంగా మీరు గనక పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళ ఎమోషనల్ ఇదేదైతే ఉందో, అది గనక అక్కడ స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేయగలిగితే, ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఉంటది. సో, ఈరోజు పిల్లలకు భవిష్యత్తు ఏమైపోతదా అని జెప్పి, ఆ టెన్షన్ ఏదైతే అండర్‌గో అవుతున్నారో, మనం ఇంగ్లీష్ భాషలో టెన్షను, స్ట్రెస్సు, డిప్రెషన్ అంటున్నాం. భగవద్గీతకొచ్చేసరికి సింపుల్‌గా విషాద యోగం అని రాసేసారు. సో, మన విషాదానికి పరిష్కారము పిల్లల భవిష్యత్తు ఏమవుతది అన్న విషాదం ఏదైతే మనకు ఆ టెన్షన్ వస్తుందో దానికి పరిష్కారము ఈ ఆత్మ అన్న స్థితిలో ఉండి ఆత్మని శక్తిశాలిగా చేసినప్పుడు పిల్లల టెన్షన్ ఫస్ట్ తల్లి స్ట్రాంగ్ ఉండాలి. ఆ తర్వాత ఆ తరంగాలు పిల్లలకెళ్తే పిల్లలకు ధైర్యం చెప్పాలి నీకొస్తుంది. ప్లస్ వరదానాలు. సో, మీకు గ్రూప్‌లో వరదానాలు పోస్ట్ చేసేటప్పుడు సదా ఆరోగ్య భవ, సదా సంతోష భవ, సదా సంపన్న భవ మెయిన్ అంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. సో, తల్లికి వరదానాలు ఇచ్చే అలవాటొచ్చాయి. సో, పిల్లలు టెన్షన్ పడుతున్నారంటేనే మీకు వస్తుంది అని ధైర్యం చెప్పి మనసులో వరదానాలు ఇవ్వండి. మీ స్థితి స్థిరంగా అవుతది. అప్పుడు ఇంట్లో అంతా ఒక స్ట్రాంగ్ వైబ్రేషనల్ ఎన్విరాన్మెంట్ ఒస్తది. మీరు టెన్షన్ బడి, పిల్లలు టెన్షన్ బడి, ఆ టెన్షన్ వాతావరణంలో ఏమైతుందంటే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్ రాసి రిజల్ట్ రావడం గాని, ఆ బిజినెస్‌లు పెట్టిన ఆ ప్రాసెస్ ఏమైతే ఉందో, ఆ ప్రాసెస్‌ని ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో, మన కర్మ ఫిలాసఫీలో ఏ బీజాన్నయితే నాటితే అదే ఫలం వస్తుంది. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలొస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి. అన్న దాంట్లో నేనేదైతే చెప్పానో ఈ మూడవ సూత్రం ఏదైతే ఉందో ఇక్కడే అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పేసి. సో, ఇక్కడ ఇప్పుడు నాటితే కొంతకాలానికంటే ఏదైనా మనము కష్టపడి అన్న పదాన్ని నేను వాడటం లేదు. ఎందుకంటే నిజంగా భగవంతుడు చెప్పిన మార్గంలో ఎళ్తే కష్టం అన్నది ఉండదు. అక్కడ జస్ట్ ఎఫర్ట్ ప్రయత్నం. సో, పిల్లల విషయమే కాదు, బిజినెస్ విషయమే కావచ్చు, డబ్బు విషయమే కావచ్చు. ఇంకా ఇప్పటి నుంచి మనం కష్టపడి చదువు అంటే అదేదో వినడానికి పెద్ద బర్డెన్ లాగా అనిపిస్తుంది. అమ్మో! చదువంటేనే కష్టం. అసలే పుస్తకాలు చూస్తే కూడా ఇంతింత లావుంటాయి. అదేదో పెద్ద బరువయిపోతోంది. నిజంగానే అవుతోంది. ఎందుకంటే మనం భాషాపరంగా వాడుతున్న పదమే కష్టపడి చదువుకో అని. ఇన్ని కష్టాలు అవసరమా అనిపిస్తుంది. పిల్లలు అడుగుతూ ఉంటారు గూడా, అమ్మ ఇంతింత లావు లావు పుస్తకాలు చదవాలనా? ఇంత చదివేస్తే అసలు ఆ సైజులు చూస్తేనే నీరసాలొచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం మాట్లాడడమే కష్టపడి చదువు అని అంటున్నారు. సో, ఇక్కడేంటంటే మనం మాట్లాడేటప్పుడు ప్రయత్నించి అంటే కొంచెం ఇప్పుడు నాటితే కొంతకాలానికన్నా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్‌ని గూడా పిల్లలు ఎంజాయ్ చెయ్యాలి అనంటే, ఇక్కడ తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ వరదానాలిచ్చి అలవాటు చేసుకోవాలి. వాళ్ళ చేత అట్‌లీస్ట్ ఒక సంకల్పం అనిపిచ్చండి. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రని.
వాళ్ళ ఆత్మ కూడా శక్తిశాలిగా అవుతది. పిల్లలకు టైం లేదు అని అనకూడదు. తినేటప్పుడన్నా అట్‌లీస్ట్ ఒక సంకల్పం అన్నా చేయించండి. కనెక్ట్ అవుతారు. అన్నప్పుడు ఏమవుతదంటే మీకు ఆ మైండ్ శక్తిశాలిగా అయినప్పుడు ఈజీగా చదివే చదువు కూడా అబ్జార్బ్ చేస్తారు. ఆ ఎగ్జామ్‌లో దాన్ని ఏదైతే రిట్రీవ్ చెయ్యాలో అది కూడా ఈజీ ప్రాసెస్ అయిపోతది. ఆ తర్వాత నేను సఫలత స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. సో, మీకు సంకల్పాలు ఆల్రెడీ గ్రూప్‌లో పోస్ట్ చేశాము. సో, మళ్ళొకసారి చూపిస్తున్నాను. సో, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇది నేర్పిచ్చాలి. సో, ఇక్కడ లాస్ట్ సంకల్పం అదే రాశాను. నేను సఫలత స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఇది నేర్పిచ్చాలి పిల్లలకి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఇవన్నీ రాసినప్పుడు 2 ఆలోచనలు క్రియేట్ చేస్తున్నారు. పాస్ అవుతామో, పాస్ అవ్వమో అని. సో, అప్పుడు అందరూ వాళ్ళకేమని చెప్తున్నారంటే, "నువ్వు పాజిటివ్‌గా ఆలోచించు. నేను పాస్ అవుతానని అనుకో. నువ్వు కాన్ఫిడెంట్‌గుండు. నువ్వు ఆత్మవిశ్వాసంతోటెళ్ళు" అంటున్నా. ఎక్కడి నుంచొస్తది కాన్ఫిడెన్సు? ఆల్రెడీ అందరిని చూస్తుంటే పాస్ అవుతామో, పాస్ అవ్వమో, కాంపిటీషన్ ఎక్కువుంది అని అన్నప్పుడు ఎక్కడి నుంచొస్తది కాన్ఫిడెన్స్? సో, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అన్న ఫీలింగ్ రావాలి అనంటే థాట్ స్ట్రాంగుండాలి. సో, ఏ థాట్ క్రియేట్ చేయాలి? నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఐ యామ్ ఎ సక్సెస్‌ఫుల్ సోల్. సక్సెస్ ఈస్ మై బర్త్ రైట్. అంటే ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పం చేస్తే, నేను పాస్ అవుతానా? పాస్ అవ్వనా? అన్న ఈ 2 ఆలోచనలు పోతాయి. సో, మన మైండ్‌ని 2 డైరెక్షన్‌లో పెట్టొద్దు. పాస్ అవుతానా? పాస్ అవ్వనా? అని జెప్పేసి. నేను సఫలతా స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారం అన్న థాట్ గనక క్రియేట్ చేసినప్పుడు, ఆ డైరెక్షన్‌లో వెళ్తారు. సో, అప్పుడు మైండ్‌లో ఏమవుతదంటే, ఆ నంబర్ ఆఫ్ థాట్స్, ఆ స్పీడ్ తగ్గిపోతది. పిల్లలకి తగ్గుతది, తల్లిదండ్రులకి తగ్గుతది. లేకపోతే ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవన్నా అటెండ్ అవుతున్నారంటే, మొత్తం అంతా టెన్షన్ పడిపోతూ ఉన్నారు. జస్ట్ చిన్న మార్పోసారి చేసి మీరు చేసి చూడండి. మీకు అప్పుడేమవుద్దంటే ప్రాసెస్ గూడా ఎంజాయ్ జేయొచ్చు. ఆ చదువుకోవడం అన్నది గూడా అంత బర్డెన్ అనిపిచ్చదు. ఎందుకంటే మైండ్ ఫ్రీగుంటుంది గాబట్టి. పాస్ అవుతామా? అవ్వమా? ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఫస్ట్ థాట్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మనకు పుణ్యం బ్యాకప్ ఉండాలి. అందుకే పిల్లల చేత పుణ్యకార్యాలు చేయించాలని చెప్పాం. అది మీరు వెళ్లి ఎక్కడన్నా ఇస్తారా? లేకపోతే బర్త్‌డేకెళ్ళిపోయి ఒక రోజు అక్కడ భోజనాలు పెట్టిచ్చేయడం అని కాకుండా, ఎక్కడ అవసరం ఉన్నదా అని చూసి అది పిల్లల చేతుల మీదుగా చేసి, పిల్లల పుణ్యం ఖాతా జమ చేయించాలి. సో, మీరు ఆలోచన క్రియేట్ చేశారు. పిల్లల పుణ్యం ఖాతా జమ అయ్యేటట్టు చూసుకున్నారు. ఆ తర్వాత బయట ఎఫర్ట్ అన్నది అది ఎలాగో 100% చేస్తున్నారు. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్స్‌కి పంపించడము, చదవడము, ఈ బయట ఎఫర్ట్ అయితే చూసినంత మటుకు చాలా మటుకు ఎక్కువగానే ఉంది. పర్ఫెక్ట్‌గానే ఉంది. ఈ కొంచెం వెనక బ్యాకప్ ఏదైతుందో ఆలోచనలు, ఈ ఆలోచన మీద ఒక్క ఆలోచన చేసి, పుణ్యం ఉన్నదాన్ని గనక చూసుకుంటే సక్సెస్ వచ్చేస్తది. సో, ఈ రకంగా పిల్లలకు గనక మీరు గైడెన్స్ ఇస్తూ పోతే, పిల్లలతోటి మీకున్న ఆ రిలేషన్‌షిప్ ఎంతో బ్యూటిఫుల్‌గా తయారవుతది. ఆ ఫ్రెండ్లీనెస్ అన్నదొస్తది. అరే! ఇంట్లో అమ్మ, నాన్నే ఇంత జాగ్రత్తలు తీసుకొని, ఇవన్నీ మీరు చెయ్యాలి. సో, మీరు గూడా ఇంట్లో ఆ రకంగా భగవంతుడికి కనెక్ట్ అయ్యి చేసినప్పుడు ఏమైద్దంటే, ఆ శాంతి యొక్క తరంగాలు ఇంట్లో వ్యాపిస్తాయి. ఆ తర్వాత పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు గూడా ప్రసాదం వండుతున్నామని చెప్పి వండాలి. అప్పుడు దాంట్లో శక్తి ఒస్తది భగవంతుడిది. ఏదో గుడిలో వెళ్తేనే అది ప్రసాదం అని అనుకోవద్దు. మన ఇల్లే సేవాస్థానము, మన ఇల్లే శివాలయము. కాబట్టి ఎప్పుడు ఏది వండినా, చేసినా భగవంతుడికి వండుతున్నామన్న ఆ భావనతోటి వండి ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ శక్తే వేరుంటుంది. సనాతన ధర్మం ఇది. ప్రతి కర్మలో దైవత్వాన్ని, ఆధ్యాత్మికతని తీసుకురావడమే ఇక్కడ సనాతన ధర్మం ఇది. సో, ఆ రకంగా మీరు ఏ పూట అంతే ఏదో పండగ వస్తేనే ఆ రోజు వండాలనో, లేకపోతే ఏదో శుక్రవారమనో, మంగళవారమనో అని కాకుండా ప్రతి పూట ప్రసాదం వండుతున్నామని ఉండాలి. సో, మళ్ళీ స్నానం జేయాలా? స్నానం చేయకుండా చెయ్యాలా? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికొస్తున్నాయి. పిల్లలు పొద్దున పూట హడావిడిగుంటది. మేము మొత్తం అంతా పని చేసుకొని తీరిగ్గా 11కు చేస్తాము. మరి అంతకన్నా ముందు వండింది ప్రసాదం అవుతదా?
అని ఈ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారంటే ప్రతీది స్థూలానికి తీసేసుకున్నారు. సో మీరు ఉదయం లేసి జ్ఞాన స్నానం చేశారా అన్నది ఇంపార్టెంట్. జ్ఞాన స్నానం అంటే ఈరోజు ఆత్మ పరధర్మంలో ఉంది, కామక్రోధ లోభ మోహ అహంకార మదమాశ్చర్యాలతోటి. అటువంటి ఆత్మని స్వధర్మంలోకి తీసుకురావాలంటే జ్ఞాన స్నానం ప్రాసెస్ అదే, పదం వేరే వాడుతున్నాం. సో మీరు ఉదయం లేసి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆయనలో నుంచి కిరణాలు ఆత్మలోకి వచ్చినప్పుడు ఆత్మలో ఉన్న మలినాలు పోతారు. ఇది జ్ఞాన స్నానం. ఈ జ్ఞాన స్నానం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు పని మొదలు పెట్టేటప్పుడు, వంట పని కానీ ఇంటి పని చేసేటప్పుడు నేను శివుని సేవాధారిని, నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను అన్న సంకల్పాలు చేయండి. జ్ఞాన స్నానం అన్నది ఇంపార్టెంట్. చాలా మంది దైవీ కార్యం అనగానే వెంటనే తలస్నానం చేసేసాము అని చెప్పి తలకు స్నానం చేసేస్తే ఇంకా క్లీన్ కాదు, అది ఎలాగూ చేస్తారు. కానీ ఉదయం లేవగానే కంపల్సరిగా జ్ఞాన స్నానం చేయండి. కంపల్సరిగా తండ్రికి కనెక్ట్ అవ్వాలి. మీ ఫస్ట్ థాట్ నిద్ర లేవగానే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు తండ్రి నుంచి కిరణాలతోటి ఆత్మ శుద్ధి అవుతాయి. సో ఆ రకంగా శుద్ధైన ఆత్మతోటి ఇంకా మీరు ఏది చేసినా అంత శుద్ధిగానే ఉంటుంది. ఇంకా మీకు ఆ టెన్షన్ ఇవన్నీ ప్లస్ ప్లానింగ్ చెప్పాం కదా, నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది, నేను ఈశ్వరీయ సేవ చేస్తున్నాను, ఇల్లు సేవాస్థానము, ఇల్లు శివాలయము. ఆ తర్వాత మీరు కుటుంబ సభ్యులకు ఎవరికైతే వంట చేయడం కానీ లేదా డబ్బు సంపాదన కానీ ఏది చేసినా దైవీ కార్యమే. వంట చేయడము దైవీ కార్యమే, అది పవిత్ర కార్యమే. డబ్బు సంపాదించడం కూడా పవిత్ర కార్యమే. అలా అనుకుని చేసి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. సో ఈ రోజు మనం నేర్చుకున్న కొత్త పాయింట్ ఏంటంటే జ్ఞాన స్నానం. సో జ్ఞాన స్నానం చేస్తారు పొద్దున్న లేవగానే. ఆ తర్వాత రోజంతా పరిస్థితుల కారణంగా మీకు కోపం రావడం కానీ, ఆవేశం రావడం కానీ, లోభానికి వశం అవ్వడం కానీ, అహంకారానికి లోనవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు అంటే అవి మీరు ఎక్స్పీరియన్స్ చేశారంటే ఆత్మ మళ్ళీ అశుద్ధం అయిపోయింది, వెంటనే జ్ఞాన స్నానం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అనంటే మీకు తెలుస్తుంది కోపం రాగానే మీకు వచ్చింది అన్న విషయం. సో వెంటనే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రికి కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఆత్మలో అంటే సపోజ్ ఇప్పుడు ఇది ఆత్మ అనుకోండి, కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది, కానీ అవగాహన మీకు ఉండాలి. అరే ఆత్మలో ఇవన్నీ వచ్చేసాను, వెంటనే తండ్రికి కనెక్ట్ అయినప్పుడు ఆయన నుంచి ఆ కిరణాలు, ఆ దైవీ కిరణాల వల్ల ఆత్మ మళ్ళీ శుద్ధ అయిపోతుంది. సో ఈ రకంగా ఎప్పటికప్పుడు జ్ఞాన స్నానం చేసి ఫ్రెష్గా ఉండాలి. ఆ ఫ్రెష్గా ఉన్న ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫ్రెష్నెస్, ఆ శాంతి, ప్రేమ, ఆ సంతోషం యొక్క సుగంధము మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, మీళ్ళంతా వ్యాపిస్తుంది. ఇది యాక్చువల్గా ఆత్మజ్ఞానం. ఏదైతే అర్జునుడి విషాదంలో ఉంటే అర్జునుడికి ఆత్మ అని చెప్పి తెలుసుకోమని, ఇప్పుడు ఆత్మ అని తెలుసుకుంటే ఇప్పుడు ఆత్మ మన శరీరంలో ఉంది. సో మనం ఇంతవరకు భక్తిలో ఉన్నప్పుడు ఎంతవరకు తెలుసుకున్నాం ఆత్మ అన్న పదాన్ని ఎప్పుడు వాడతామంటే మనుషులు పోయిన తర్వాత వాడతారు. ఆత్మ వెళ్ళిపోయిందంట, ఎక్కడికి వెళ్ళిపోయిందంట, 12 రోజుకి పోయిందా, 13 రోజుకి పోయిందా, ఇక్కడుందా అక్కడుందా అని ఆ టైంలో కాసేపు చర్చించుకుంటాం ఆత్మ గురించి. లేదా ఆత్మ ఇక్కడనే తిరుగుతుందా, ఎన్ని రోజులు తిరుగుతుంది, ఇంతకు వెళ్ళిపోయిందా, మళ్ళీ ఆత్మ నా కల్లోకి వచ్చింది, లేకపోతే తిరుగుతుందా, ఇవి అప్పుడు మాట్లాడతాం మనం ఆత్మ గురించి. యాక్చువల్గా శరీరం మొదలలేక ముందు ఇప్పుడు ఉందంటే ఇప్పుడు మన ఆత్మ మన శరీరంలో ఉంది, ఏం చేస్తున్నది అన్నదే సబ్జెక్ట్ భగవద్గీత. సో అది ప్రాక్టికల్కి ఎలా తేవాలన్నదే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈరోజు చెప్పిన జ్ఞాన స్నానం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే ఫస్ట్ మీరు చేయాల్సిన పనే తండ్రిని తలుచుకుని జ్ఞాన స్నానం. రోజంతా కూడా ఎక్కడైనా కానీ కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ ఏదైనా డర్టీ దాన్ని టచ్ చేశారంటే వెంటనే స్నానం చేసి ఫ్రెష్గా ఉండాలి. ఆ ఫ్రెష్నెస్ మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఆ రకంగా మీరు ఫ్రెష్గా ఉండి కుటుంబాన్ని కనుక మెయింటైన్ చేస్తే అప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో మీరే ఎక్స్పీరియన్స్ చేసి రాబోయే రోజుల్లో చెప్తారు.
సో మీ ఫ్యామిలీ అంతా మీరంతా ఫ్రెండ్లీగా కలిసి ఉండాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ.